వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డగోలుగా వాడేసుకుని నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ నాయకులు చేసిన భాగోతాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో రూల్స్ను బ్రేక్ చేసేలా, సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టేలా నాటి మంత్రులు చేసిన దారుణాలని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. శ్రీవారి దర్శనాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రూల్స్నే బ్రేక్ చేశారు. తమకు నచ్చిన వాళ్లకు సిఫార్సు లేఖలు ఇచ్చి లెక్కకు మించి దర్శనాలు చేయించారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా లైన్లలో, కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండే వృద్ధులకు, మహిళలకు, చిన్నపిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా రాజకీయ నాయకుల సిఫార్సులతో శ్రీవారి దర్శనానికి వచ్చే బడా బాబుల సేవలో తరించింది టీటీడీ. తిరుమలలో గత ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించేలా రోజుకు 10ల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన మంత్రుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం తిరుమలలో తమ హవా చూపించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు తమ సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఉదంతాలు తాజాగా వెలుగు చూస్తూ ఉన్నాయి. దర్శనానికి సామాన్య భక్తులు 30 నుంచి 48 గంటలు క్యూ లైన్లలో పడిగాపులు పడుతుంటే వీరు మాత్రం ఇష్టానుసారంగా వీఐపీ బ్రేక్ టికెట్లు పొంది వారిని ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బాక్స్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఒక లేఖ. ఈ లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 4 తోమాల సేవ, 6 ప్రోటోకాల్ దర్శనాలు, అలాగే 12 మందికి కళ్యాణోత్సవం, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు చొప్పున మొత్తం 74 మందికి ఆర్జిత సేవ బ్రేక్ దర్శనాలకు పెద్దిరెడ్డి సిఫార్సు చేసిన లేఖ ఇది. మీరు బాక్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. టీటీడీ అధికారులు వీర విధేయతతో వీరికి దర్శనాలు దగ్గరుండి జరిపించారు. అలానే మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీఐఐసి చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత మంత్రిగా అయినప్పుడు కూడా కనీసం పేర్లు కూడా లేకుండా 20 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలంటూ లేఖ రాయడం, అధికారులు ఓకే చెప్పేయడం ఇప్పుడు బయటకు వస్తున్న విషయం. వీరి తరహాలోనే జిల్లాకు చెందిన నాటి ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు రోజుకు 10ల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం, అలాగే ఆర్జిత సేవా టికెట్లు పొంది సామాన్య భక్తులు క్యూ లైన్లో అగచాట్లు పడేలా చేశారనే విమర్శలున్నాయి. దీంతోపాటు గతంలో కంటే వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు కానీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఒక లిమిట్ అనేది ఉండేది. ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్లో 6గురికి మాత్రమే అవకాశం ఉండేది. ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే ఒక 10 మంది వరకు దర్శనాలు చేసుకునేవారు. కానీ ఈ లెటర్లో మనం చూస్తూ ఉన్నాం, ఆర్కే రోజా ఇచ్చిన లెటర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3+, 4+, 10+, 6+, 7+, 8+, ఈ రకంగా ఒక లెటర్లో 100 మందికి దర్శనాలు ఇప్పించమని టీటీడీకి లేఖ రాయడం, ఇక తప్పని పరిస్థితుల్లో ఒత్తిడితో అధికారులు ఓకే చెప్పడం, వారందరికీ కూడా దగ్గరుండి దర్శనాలు చేయించడం. ఒకవైపు 30 నుంచి 48 గంటల పాటు పిల్లలతో, వృద్ధులు, అలాగే మహిళలు కంపార్ట్మెంట్లలో, లైన్లలో వేచి ఉంటే వారికి కనీసం సౌకర్యాలు, అంటే గతంలో సౌకర్యాలు ఉండేవి. లైన్లలో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు సప్లై చేసేవారు, వృద్ధులు ఉంటే వాళ్ళకి కూడా పాలు లేకపోతే ఏదైనా పెరుగన్నం, దాంతోపాటు ఏదైనా పాయసం లాంటిది, సాంబార్ అన్నం లాంటిది ఇచ్చేవారు. కానీ ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యకాలంలో టీటీడీ అధికారులు ఏమాత్రం సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా బడాబాబుల సేవల్లో మంత్రులు సిఫార్సు చేసిన బడా నేతల, బడా బాబుల సేవల్లో తరించారు అనేది ప్రధానంగా ఇప్పుడు బయటకు వస్తున్న విషయం. మంది మార్బలంతో, సిఫార్సులతోనే కాకుండా పదవుల్ని అడ్డు పెట్టుకుని వైసీపీ మంత్రులు నెలలో 2-3 సార్లు శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. వీరిలో మాజీ మంత్రి రోజా ఉన్నారు, అలాగే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ మంత్రి అప్పటి మంత్రి మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, నాటి ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గోరంట్ల మాధవ్ వంటి వారు తరచూ మంది మార్బలంతో తిరుమలలో ప్రత్యక్షమయ్యేవారు.
అధికారాన్ని అడ్డగోలుగా వాడేసుకుని నిబంధనలు ఉల్లంఘించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల కొండ మీద చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తున్న పరిస్థితి. దీనిపై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దేవుని దగ్గర దర్పం చూపించకూడదు అంటారు. మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఒక ముఖ్యమంత్రి కానీ, అది ఆ ఫోటోలో క్లియర్గా చూస్తూ ఉన్నాం. విజయసాయి రెడ్డి ఉన్నారు, రోజా ఉన్నారు, పెద్దిరెడ్డి ఉన్నారు, నారాయణ స్వామి ఉన్నారు, దాంతోపాటు జగన్ కూడా ఉన్నారు. ఏదైనా పదవి వచ్చింది అంటే అది దేవుని దయ వల్ల వచ్చిన అవకాశం. ఆ అవకాశం వచ్చింది కదా అని చెప్పి తిరుమల కొండ మీదే రాజకీయ విమర్శలు చేసుకోవడం, ఒక 100 మందిని తీసుకొచ్చి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడం, టీటీడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం, టీటీడీలో మన చెప్పు చేతల్లో ఉండే అధికారులనే, ఉదాహరణకు ధర్మారెడ్డి, ఆయన్ని అప్పట్లో సంచలనమైన చాలా సెన్సేషనల్ ఈవోగా చెప్పుకోవాలి టీటీడీ చరిత్రలోనే. ఆయన జగన్ విధేయుడిగా ఉంటూ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దర్శనాలు ఇప్పించడంలో, లేకపోతే అక్కడ అవినీతి అక్రమాలు ఇవన్నీ చేయడంలో ఆయన పాత్ర ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. జనసేన పార్టీ నుంచి కూడా చాలామంది ఇదే తరహా ఆరోపణలు చేశారు. హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకానొక సమయంలో తిరుమలలో అన్యమత ప్రచారం కూడా జరుగుతోందనే ప్రచారం జరిగింది. ఒక్కసారిగా అంటే తిరుమల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండడం తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, విదేశాల నుంచి వస్తారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, ఉత్తరాది నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, వాళ్ళకి మంచి దర్శనం ఇప్పించడంలో ఒక మరపురాని అనుభూతిగా తిరుమల ప్రయాణం ఉండే విధంగా అక్కడ అధికారులు ప్రయత్నం చేయాలి. మనం చూస్తున్న విజువల్లో సామాన్య భక్తుల పరిస్థితి ఏ రకంగా ఉంది అని చెప్పి అక్కడ రూమ్స్ దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా సందర్భాల్లో ఇలా జరిగాయి. రద్దీగా ఉండే సమయాల్లోనే కాదు, రద్దీ లేనప్పుడు కూడా వాళ్ళకి రూమ్స్ ఇవ్వకుండా, అంటే ఇంకా చాలా ఆరోపణలు కొంతమంది చేశారు. దానిలో వాస్తవం ఏంటో తెలియదు కానీ ఇవి ఆరోపణలే, మేము చేస్తున్న ఆరోపణలు కాదు. కొంతమంది మాంసాహారం తిరుమల కొండ మీదకి తీసుకెళ్లేవారని, అసాంఘిక కార్యకలాపాల కోసం తిరుమలలోని గదుల్ని వాడుకున్నారు అని చెప్పి, రాజకీయ ప్రయోజనాల కోసం చేయకూడని పనులు అక్కడ చేశారు అనేది ప్రధానంగా కొంతమంది అక్కడ టీటీడీ మీద, అలాగే అక్కడ నాయకుల మీద చేసిన ఆరోపణలు. సో దీని మీద మాట్లాడదాం. కిరణ్ రాయల్ మొదటి నుంచి కూడా, ఆయన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, మొదటి నుంచి తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై వైసీపీ గవర్నమెంట్ని అలాగే టీటీడీని క్వశ్చన్ చేయడంలో ఆయన దిట్ట. ఆయన ఈ ఇష్యూపై స్పందించారు. ఒకసారి కిరణ్ రాయల్ బయట ప్లే చేయండి. క్షేత్రం గత 5 సంవత్సరాల్లో అవినీతి క్షేత్రంగా మారిపోయింది. గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి హయాంలో, జగన్మోహన్ హయాంలో 5 సంవత్సరాలు పూర్తిగా అవినీతి చేసి ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు, అక్రమ తవ్వకాలు, అక్రమ టికెట్లు, బ్లాక్ టికెట్లు, కొండపైన ప్రసాదాల స్కాము, తలనీళ్ళ స్కాము, ఒకటి కాదు పూర్తిగా వెంకటేశ్వర స్వామిని మాత్రం ఉచ్చేసి చుట్టుపక్కల మొత్తం దోచేశారు. దీనిపైన జనసేన పార్టీ, టీడీపీ 2 పార్టీలు, ఇద్దరు నాయకులు ప్రక్షాళన సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మేము ఈ మఠం మీద వచ్చి అక్రమ కట్టలు గుర్తిస్తే ఇప్పుడు స్వామీజీ వాళ్ళు వచ్చారు, రేపు బీజేపీ వాళ్ళు, టీడీపీ కూడా వస్తారంట. దీనిపైన ఈవో గారు స్పందిస్తారు. ఈవో గారు కలిసి పూర్తిగా తిరుమల ప్రక్షాళన చేయకపోతే భక్తులు మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు చెప్తున్నాము. పూర్తిగా తిరుమల ప్రక్షాళన చేయాలంటే, రాబోయే రోజుల్లో తిరుమల దేవుని మనశ్శాంతికి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే, మనం అందరం కూడా దేవునికి భక్తులుగా మనం తిరుమలకు రావాలంటే ముందు అవినీతి తెరిపేయాలి. ఒక్కొక్క ఎంప్లాయ్ కూడా కొంతమంది అవినీతి పనులు ఉన్నారు, అధికారులు అవినీతి పనులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు 50 కొద్ది 70 కొద్ది దర్శనాలు పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకుంటారండి? 70 కొద్ది సేవలు తోమాల అర్చన ఎప్పుడు చూసుకుంటాం. తిరుపతి స్థానికులు చూసా దర్శనం అనుకోండి, ఎవరు లేరు. ఇవన్నీ కూడా ఎక్కడ మహారాష్ట్ర, ఢిల్లీ కూడా చేసుకోవాలి సేవలు. స్థానికులు లేవా? ఇవన్నీ కూడా బయట తీస్తాం, ప్రతి విషయాన్ని బయట పెడతామని చెప్పి చూసాం సార్. రోజా మంత్రి తీసుకుంటాం, వారంలో 5 రోజులు కొండకు వస్తుంది. 5 రోజులు వచ్చినప్పుడు 10-15 మందిని వేసుకొని వస్తుంది. నారాయణ స్వామి వారానికి 3 రోజులు కొండకు వస్తాడు, ఆయన 10 మందిని వేసుకొస్తాడు. ఏంటంటే అసలు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమా, పర్యాటక క్షేత్రమా? 100 మంది దర్శనం 5 మంది 6 మంది వస్తారు. ఇంట్లో కామన్ ఒప్పుకుందాం, మేము కూడా 5 మంది 6 మంది అంటే సర్లే అంటాం. రోజు 10 మంది 20 మంది ఎక్కడి నుంచి వస్తారండి? ఇవన్నీ కూడా టికెట్లు స్కామ్ చేశారండి, దేవుని చూపించి అమ్ముకున్నారు. అవినాష్ రెడ్డి అయితే ఏకంగా 150 టికెట్లు అంట రోజుకి. 150 టికెట్లు అంట. సీఎం అవినాష్ రెడ్డి అతను ఒక నేరస్తుడు, అతను 150 టికెట్లు పెట్టుకుంటాడు. ఏం పవిత్ర పుణ్యక్షేత్రము? తిరుమల విషయంలో పూర్తి ప్రక్షాళన చేస్తారు, వదిలే ప్రసక్తే లేదు. ఎంత టోడైనా సరే జైలుకి పంపిస్తాం. పెద్దిరెడ్డి గారు కూడా ఆయన మామూలు తక్కువ టికెట్లు అంటాడు కానీ ఆయన 75 టికెట్లు. కిరణ్ రాయల్ గారే మనకి లైవ్